మచిలీపట్నాన్ని రాబోయే కాలంలో ఒక భవిష్యత్ ప్రణాళిక కూడా నేను ఒక 2-3 రోజుల్లో సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్లానింగ్ చేస్తున్నాం. 2 రోజులు ఆ నివేదిక కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ అవన్నీ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీని కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎస్పీవి ద్వారా మనకున్నటువంటి ప్రధానమైనటువంటి వస్తున్నటువంటి పోర్ట్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, ఇటు గోల్డ్ కవరింగ్ కానీ, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ కానీ, రైల్వే కనెక్టివిటీస్ కానీ, టూరిజం కానీ, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా, దాంతోపాటు రేపు వచ్చే ఇక్కడ రాబోయే పరిశ్రమల్లో కానీ, రాబోయే అవకాశాల్లో కానీ స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్కి కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవాళ దీంట్లో తయారు చేస్తున్నాం ప్రణాళికలో. దాంట్లో ఉదాహరణ సీవీడ్ మహిళలకి, ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి సీవీడ్ మీద ఇలాంటివన్నీ కూడా ఒక రూపంలోకి తీసుకురాబోతాం. ఇది త్వరలోనే ప్రకటిస్తాము. మొత్తం కూడా దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఆ టీం వర్క్ని ఇక్కడతో మొదలు పెట్టుకుని జిల్లా అంతా చేయాలని ప్రణాళిక తయారు చేస్తాం. మచిలీపట్నాన్ని ఒక పైలట్ కింద ఆ టీం తయారు చేసిన తర్వాత జిల్లాని మొత్తం కూడా ఇంటిగ్రేట్ చేసి 7 నియోజకవర్గాలు, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు కూడా ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణకి ముందుకెళ్తున్నాం.